గొప్ప రహస్యం. దానిని పొందగలవా? నేను మీ చైతన్య. మీ తెలివితేటలను పరీక్షించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. దీని సమాధానం మీకు తెలుసా? నేను నడుస్తా, కానీ కాళ్ళు లేవు. నాకు ఆకారం ఉంది, కానీ ఏం చేయలేను. సూర్యుడు వచ్చినప్పుడు పెరిగిపోతా. చీకట్లో నన్ను ఎవరూ చూడలేరు. నేను ఎవరు? మీకు సమాధానం తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి, లేదా ప్రశ్నకు సంబంధించిన చిన్న క్లూ కోసం వీడియో చివరి భాగంలో చూడండి. నమస్కారం చిన్నారులారా, నేను ఋషివరుణ్. అనాది కాలం నుండి జ్ఞానాన్ని సంపాదిస్తూ మర్మమైన కథలను అర్థం చేసుకుంటూ వాటిని ప్రపంచానికి వినిపించే భాగ్యాన్ని పొందాను. నా తపస్సు ద్వారా పూర్వం జరిగిన గొప్ప ఘట్టాలను తెలుసుకొని వాటిలో దాగిన బుద్ధి, ధర్మాలను మీతో పంచుకుంటాను. ఈరోజు నేను మీకు మహానాయకుడు విక్రమాదిత్యుడు మరియు తెలివైన భూతం బేతాళం కథను చెప్పబోతున్నాను. రాజు విక్రమాదిత్యుడు గొప్పతనానికి, ధైర్యానికి ప్రతీక. కానీ ఆయన ఎదుట ఒక మర్మమైన సవాలు ఎదురైంది. ఆ సవాలు ఏమిటో, ఆ కథ ఎలా మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే వినండి ఈ విస్మయకరమైన కథను. ద రిడిల్ ఆఫ్ ద వైస్ కింగ్. మహాసమర్థుడు, ధీరుడు, జ్ఞానమూర్తి అయిన విక్రమాదిత్యుడు ఒక భీకరమైన అడవిలో అడుగుపెట్టాడు. చీకటిలో పొగలు తేలిపోతుండగా అతని ఎదుట భయంకరమైన రూపంలో బేతాళ్ ఒక మర్రి చెట్టుకు వేలాడుతూ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బేతాళ్, ఓ రాజా విక్రమార్క, నువ్వు ధైర్యం గలవాడవని తెలుసు. కానీ నీవు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే నీకు శాపం తప్పదు. విక్రమాదిత్యుడు మౌనంగా బేతాళ్ను భుజాన వేసుకున్నాడు. అయితే బేతాళ్ తన కథను చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, ఓ మహారాజ్యంలో 2 సహోదరులు జన్మించారు. పెద్దవాడు సమాధానశీలి, ప్రజల మనస్సు గెలుచుకున్నాడు. చిన్నవాడు మాత్రం అసూయతో రగిలిపోతూ సింహాసనాన్ని సాధించాలనే ఆలోచనలతో మునిగిపోయేవాడు. చిన్నవాడు పెద్దవాణ్ణి కింద పడేసేందుకు కుట్రలు పన్నసాగాడు. కానీ పెద్దవాడు అతి తెలివైనవాడు. అతను తన తమ్ముడికి ఒక ప్రశ్నను వేశాడు. ఏది బంగారం కంటే విలువైనది? ఏది జ్ఞానం కంటే మిన్న? ఏది కనబడదు కానీ అందరినీ ప్రభావితం చేస్తుంది అని అడిగాడు. చిన్నవాడు రాత్రంతా ఆలోచించాడు. ఎన్నో గ్రంథాలు చదివాడు. కానీ సమాధానం మాత్రం కనిపించలేదు. చివరకు అతను లొంగిపోయి పెద్దవాణ్ణి జవాబు అడిగాడు. అప్పుడు ఆ జ్ఞానవంతుడు చిరునవ్వుతో, ఆ సమాధానం నమ్మకం. నమ్మకమే బంగారం కంటే విలువైనది. నమ్మకమే జ్ఞానం కంటే మిన్న. అది కనబడదు, కానీ హృదయంలోనే ఉంటుంది. ఈ మాటలు విని చిన్నవాడు తన పొరపాటును తెలుసుకొని తలదించుకున్నాడు. అతనికి అసలు విలువైనది భౌతిక సుఖాలు కాదని, నమ్మకం, విశ్వాసమే ఒక రాజుని బలంగా నిలబెట్టే నిజమైన సంపద అని అర్థమైంది. ఇంతటితో బేతాళ్ కథ ముగిసింది. కానీ వెంటనే అతను విక్రమాదిత్యుని వైపు తిరిగి తన ప్రశ్నను సంధించాడు. ఓ రాజా, పెద్దవాడు తన తమ్ముడిని శిక్షించకుండా ప్రశ్నకు సమాధానం చెప్పడం సరైనదా, లేదా అతను మరింత కఠినంగా వ్యవహరించాల్సిందా?
నీవు న్యాయాన్ని ఎలా నిర్ణయిస్తావు అని అడిగాడు. విక్రమాదిత్యుడు క్షణమంతా ఆలోచించాడు. అప్పుడు మెల్లగా ఇలా అన్నాడు, ఓ బేతాళ, సహజంగా శిక్ష అనేది తప్పుని గుర్తించడంలో ఒక మార్గం. కానీ నిజమైన రాజు గొప్పతనం శిక్షలో కాదు, క్షమలో ఉంటుంది. తెలివైన రాజు జ్ఞానంతో నడవాలి. అయితే జ్ఞానం అర్థవంతం కావాలంటే దానిలో దయ మరియు ప్రేమ ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించటమే నిజమైన ధర్మం. కానీ ద్వేషానికి బదులుగా మార్గదర్శకత్వం చూపటమే నిజమైన విజయం. విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళ్ చిరునవ్వు చిందించాడు. భలా రాజా, నీవు జ్ఞానమూర్తివి. కానీ నీవు ఒక విషయం మర్చావు. సమాధానం చెప్పినప్పుడల్లా నేను తిరిగి నా స్థానానికి వెళ్ళిపోతాను అని చెప్పి గాలిలో కరిగిపోయాడు. విక్రమాదిత్యుడు మళ్ళీ తిరిగి తన ప్రయాణం కొనసాగించాడు. కానీ ఈరోజు అతను ఒక కొత్త విషయం తెలుసుకున్నాడు. రాజ్యపాలనలో జ్ఞానం మాత్రమే కాదు, ప్రేమ, విశ్వాసం మరియు న్యాయం కూడా సమానంగా అవసరమని. ఇదే రాజుల కథల్లోని గొప్పతనం. జ్ఞానం, న్యాయం, విశ్వాసం ఈ మూడు కలిసే ఒక మహారాజును నిజమైన మహానుభావుడిగా నిలబెట్టగలవు. విక్రమాదిత్యుని ధైర్యం, తెలివితేటలు మరియు నిష్కర్ష ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి. అయితే ప్రతి కథలో ఒక గూఢార్థం దాగి ఉంటుంది. మీరే చెప్పండి, ఈ కథ మనకు ఏమి నేర్పించింది? ఒక్కో కథ ఒక్కో బుద్ధిని అందిస్తుంది. మీరు విక్రమాదిత్యుడి స్థానంలో ఉంటే ఏం చేసేవారు? ఆలోచించండి. ఇంకా అనేక కథలు ఉన్నాయి. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధర్మాన్ని పాటిస్తూ తెలివిగా ఆలోచిస్తూ ఉండండి. నా ప్రశ్నకు సమాధానం తెలిసిందా? అని వారికి చిన్న క్లూ ఇస్తున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటే ఉంటాను. ఇప్పటికైనా తెలిసిందా నేనెవరో? అయితే కామెంట్స్లో చెప్పండి. చూద్దాం మీ తెలివితేటలను.